చంద్రబాబు నాయుడు మా అల్లుడు ఉన్నాడు, ఎవరు మన చంద్రబాబు నాయుడు అల్లుడు బాలకృష్ణ ఏటన్నాడు, ఆడవాళ్ళంటే ఎంత విమర్శిస్తాడండి, బామర్ది ఎంత విమర్శిస్తాడు, ఆడవాళ్ళు చూస్తుంటే ముద్దన్న పెట్టుకోవాలంటే కడుపన్న చేయాలట. ఆడ ఒక రాజకీయము, వాళ్ళొక రాజకీయము, వాళ్ళొక టీడీపీ ప్రభుత్వం. ఈడేమొచ్చి ఆడపిల్ల పుడితే అత్త ఏం చేస్తుంది అని చంద్రబాబు నాయుడు అంటే ఆడవాళ్ళ మీదే వాళ్ళకి అవగాహన లేదు అసలు. అలాంటిది వీళ్ళు పెట్టుకుంటారు. అయ్యన్న పాత్రుడు గారు స్త్రీలను గౌరవిస్తారా ఏంటి? అయ్యన్న పాత్రుడు గారు స్త్రీలని గౌరవిస్తారా? మేము వెళ్తే కదండి అతని దగ్గరికి. టాకింగ్ ఉంటుంది కదా, పబ్లిక్ లో టాక్ ఉంటుంది కదా. ఉంటదండి, ఎవరితోటి కూడా ఇదిగా మాట్లాడరు, వల్గర్గా మాట్లాడకుండా మహిళని ఎక్కడైతే వాళ్ళు గౌరవిస్తారో ఆ రోజు వాళ్ళు కూడా గౌరవం పెడతారు. అక్కడ ఇప్పటి వరకు కూడా గౌరవించడం ఎక్కడ మేము చూడలేదు, ఎక్కడ చూడలేదు మేము ఇంతవరకు కూడా. బహిరంగ సభలో అల్లా దాని మొగుడు చచ్చిపోయాడు రా, దానికి ఎందుకురా పెన్షన్ అన్నాడు ఆయన. ఒక బహిరంగ సభలో కూర్చుని దాని మొగుడు చచ్చిపోయాడు దానికి పెన్షన్ అంటారా, అది దుఃఖలాగా ఉంది. అంటే ఒక మహిళకి భర్త చనిపోతే వితంతు పెన్షన్ రాయరా అంటే వితంతు పెన్షన్ కార్డు అర్హురాలైనప్పుడు ఎందుకు రాయరు? అలాంటి స్త్రీని మీరు దానికి అని ఎలా మీరు పలుకుతారు? అంటే స్త్రీని మీరు గౌరవించలేనట్టే కదా. మరి ఆయన సభాపతి చేశారు కదా టీడీపీ గవర్నమెంట్. చేస్తారు సార్, సభాపతి అంటే అర్థం ఏంటంటే నా లెక్కలో, మా అందరి లెక్కలో, మా జగనన్న లెక్కలో ఎవరైతే స్పీకర్గా ఉంటారో వాళ్ళు అక్కడితో రాజకీయ చర్చకి ముగించారని అర్థం. ఎంతోమంది రాష్ట్రపతులు అయ్యారు, రాష్ట్రపతి స్పీకర్ని చేశారు. కోడెల శివప్రసాద్ గారు స్పీకర్తో లాస్ట్, మన రోసయ్య గారు అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత కిషన్ రెడ్డి గారు ఉమ్మడి హైదరాబాద్ ఉన్నప్పుడు, రాజధాని ఉన్నప్పుడు ఆయన కూడా పోయారు. అంటే రాజకీయాలకి వీళ్ళు దూరంగా ఉంటారని ఒక సిమ్టమ్స్ అన్నమాట, అంతే. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మా స్త్రీలందరినీ మంచి గౌరవిస్తారు. ఒక అక్క చెల్లిలాగా, ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా చూసుకుంటారు. మేము మా నియోజకవర్గంలో మా గణేష్ గారు మమ్మల్ని అందరినీ ఒక స్త్రీలు చాలా చాలా గౌరవిస్తారు. ఆ గౌరవంలో మేము హ్యాపీగా కడుపునే తిండి లేకపోయినా ఈ గౌరవ మర్యాదలతో మటుకు మేము బ్రతుకుతున్నామండి. మాకు ఈ పార్టీ మరలా రావాలని కోరుకున్నాం. 2019లో ఎలా వస్తుందో ఇప్పుడు 2029లో కూడా అలాగే ఛాలెంజ్ చేస్తాము, అదే రీతిగా వస్తారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అనేసి అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకని మాట్లాడలేదు? ఏంటండి చెప్పు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, ఇప్పుడు ఎందుకు ఆయన మాట్లాడే అవసరం లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారికి దోస్తు, ఆయన డెమ్మీ క్యాండిడేట్, ఆయనే మాట్లాడతారండి. ఆయనకి రాజకీయమే తెలియదు, ఆయనకి రాజకీయమే తెలియదు. కానీ దిగిపోయారు మధ్యలో, ఆయన ఆడించుతున్నారు అంతే బొమ్మలాగే. చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చోండి, లేకపోతే లేకడం. అంతకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏ రాజకీయం తెలియదండి.